తెల్లోడి జలియన్ వాలాబాగ్ అయినా తెలుగుదేశపోడి బషీర్బాగ్ అయినా లెక్క ఒక్కటే. మనుషులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేయడమే. సాటి మనిషి నెత్తుటి రంగు చూసి పైశాచికానందం పొందడమే. తేడా ఒక్కటే. నాడు మనల్ని దోచుకున్న తెల్లోడు నరమేధానికి ఒడిగట్టాడు. నేడు మన తెలుగోడే సాటి తెలుగోళ్లను దొరికిన వారిని దొరికినట్టు కాల్చి చంపించాడు. చంద్రబాబు రక్తదాహానికి 25 ఏళ్లు, పచ్చ పాతకానికి 25 ఏళ్లు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. హత్యలు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల మీద తనకున్న అసహ్యాన్ని చూపిస్తూ చేసిన హత్యలు. ప్రజాస్వామ్య దేశంలో నిరసనను కూడా సహించలేని నిరంకుశ నాయకుడు చేసిన హత్యలు. కరెంటు ఛార్జీలు కట్టలేకపోతున్నామన్న రైతులను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించి ప్రపంచ బ్యాంక్ పాలసీలకు బలిస్తూ కార్పొరేట్ ఏజెంట్ చేసిన హత్యలు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తానని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వార్నింగ్ ఇస్తూ విజన్ 2020లో భాగంగా చేసిన హత్యలు. స్వాతంత్రోద్యమంలో తెల్లోడి నరమేధాన్ని మరిపిస్తూ స్వతంత్ర భారతంలో తెలుగోడు చేసిన హత్యలు. ఈ ఘోరానికి 25 ఏళ్లు, ఈ క్రౌర్యానికి అక్షరాల 25 ఏళ్లు. ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసిన చంద్రబాబు పాపానికి ఖచ్చితంగా 25 ఏళ్లు. పట్టపగలే తమ ఏలుబడిలో ప్రజల నెత్తుటితో నడి రోడ్డుపై ముగ్గేసిన నిరంకుశ పోకడకు 25 ఏళ్లు. పచ్చ పాతకానికి 25 ఏళ్లు. అమృత్సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్ 13. సూర్యాస్తమయానికి ఇంకా 6 నిమిషాలుంది. అక్కడ 15,000 నుంచి 25,000 మంది దాకా జనం ఉన్నారు. అది వైశాఖ మాసం. సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం కావటంతో అక్కడ సమావేశమయ్యారు. అప్పుడే వాహనాల చప్పుడు, ఆ తర్వాత పెద్దగా బూట్ల చప్పుడు మొదలైంది. కొన్ని క్షణాల్లోనే జలియన్ వాలాబాగ్కు వచ్చే ఇరుకైన దారి నుంచి 50 మంది సైనికులు వచ్చారు. ఇద్దరేసి చొప్పున ఫార్మేషన్ గా ఏర్పడుతూ బాగ్కు 2 వైపులా విస్తరించారు. జనంలో ఒకవైపు నుంచి వచ్చారు వచ్చారు అంటూ అరుపులు వినిపించాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు లేచి నిలుచున్నారు. అప్పుడే కూర్చోండి కూర్చోండి, వాళ్ళు కాల్పులేమి జరపరని మరో అరుపు వినిపించింది. ఆ క్షణమే బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయర్ టేక్ పొజిషన్ అంటూ ఆదేశించాడు. 25 మంది గోర్ఖా, 25 మంది బలూచ్ సైనికుల్లో సగం మంది కూర్చొని, సగం మంది నిలుచొని పొజిషన్ తీసుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా డయర్ నోట ఫైర్ అన్న ఆర్డర్ వెలువడింది. నిరాయుధులైన వారికి, అహింసా పద్ధతిలో సమావేశమైన వారిపై పిల్లలు, ఆడవాళ్లు ఉన్నారని కూడా చూడకుండా అత్యంత పైశాచికంగా 10 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. బ్రిటిష్ వాళ్ల లెక్కల ప్రకారమే 379 మంది మరణించారు. ఇతర గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 1000కు పైగానే ఉంటుంది. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి 106 ఏళ్లయింది. స్వాతంత్ర్యానికి పూర్వం తెల్లోడి అరాచకానికి ఇదొక నిదర్శనం. జలియన్ వాలాబాగ్ తరహాలోనే అహింసా పద్ధతిలో ఆందోళన చేస్తున్న అమాయకుల ప్రాణాలు బలికొన్న దారుణానికి బషీర్బాగ్ ని వేదిక చేశారు 25 ఏళ్ల క్రితం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇదిగో ఇలా చూడండి, వీళ్ళు శత్రు సైనికులు కారు. మన దేశాన్ని దోచుకోవటానికో, మన ధన మాన ప్రాణాలను కొల్లగట్టడానికో వచ్చిన వాళ్లు కారు. మన రాజ్యాన్ని కబలించి మన మీదే పెత్తనం చేద్దామని వచ్చిన దురాక్రమణదారులు కారు. దేశ ద్రోహానికి కుట్ర చేస్తున్న విద్రోహులు కారు. దేశంలో హింసను రాజేయటానికి వ్యూహరచన చేసిన ఉగ్రవాదులు కారు. కనీసం మామూలు నేరగాళ్లు కూడా కారు. అయినా పోలీసులు బరితెగించి కాల్పులు జరిపారు. ఈ పేదలు చేసిన పాపం ఏంటి? ఈ జనాలు చేసిన ఘోరం ఏంటి? ఈ మనుషులు చేసిన దారుణం ఏంటి? అసలు ఇంతమంది జనం ఇక్కడికెందుకు వచ్చారు? వీళ్ళందరికీ ఏం కావాలి? తెల్లోడి జలియన్ వాలాబాగ్ అయినా, తెలుగుదేశపోడి బషీర్బాగ్ అయినా లెక్క ఒక్కటే. మనుషులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేయటం. ఇంతమంది జనం, అంతా నిరుపేద జనం 25 ఏళ్ల క్రితం హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? విద్యుత్ ఛార్జీలు భరించలేకున్నాం, కాస్త కనికరం చూపి ఛార్జీలు తగ్గించండి అని అడగటానికొచ్చారు. ఛార్జీలు తగ్గించకపోతే దండగమారి వ్యవహారంగా మార్చేసిన వ్యవసాయాన్ని ఇక వదులుకోవాల్సిందే అని వేడుకోటానికి వచ్చారు. వ్యవసాయం లేకుంటే తాము బతకలేమని చెప్పటానికొచ్చారు. పేదలలా అనుకోవటమే చంద్రబాబుకు నచ్చలేదు. పేదల ఆందోళనతో చంద్రబాబు అండ్ కోకి ఒళ్ళు మండుకొచ్చింది. అంతే, భారీగా పోలీసులను మోహరించారు. తమని ప్రశ్నించే వాళ్లు ఉండకూడదనుకున్నారు. తమ తప్పులను వేలెత్తి చూపించే వాళ్లంటే భరించలేకపోయారు.
ఉద్యమాలు ఆందోళనలు అంటూ ప్రభుత్వ పరువును మంట కలిపేస్తున్నారంటూ నిరంకుశత్వానికి తెరలేపారు. 2000 సంవత్సరం ఆగస్టు 28 విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాల పిలుపునకు విశేష స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలి వచ్చారు. అంతే, పాలకులకు చిర్రెత్తుకొచ్చింది. కనికరం చూపండని అడిగిన జనం వీపులు పగల కొట్టించారు. కాకి చేతులకు తుపాకులు మొలిపించారు. తూటాలు దట్టించారు. ఛార్జీలు తగ్గించమని అడిగిన పేదలపై గురిపెట్టించారు. మారు మాట్లాడకుండా దొరికిన వారిని దొరికినట్లు కాల్పించారు. అలా నిండు ప్రాణాలను అందరూ చూస్తుండగానే గాల్లో కలిపేశారు. ప్రజా సమస్యలపై ఇది నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఖరి. గొంతెత్తి న్యాయం అడిగిన పాపానికి పిట్టల్లా కాల్చిపడేశారు ఈ పాలకులే. ఆ తర్వాత చాలని కూలీ డబ్బులు పెంచండి సార్లు అంటూ అంగన్వాడీ ఆడపడుచులు దయనీయంగా ప్రాధేయపడితే ఆదుకోవాల్సింది పోయి గుర్రాలతో తొక్కించారు. మానవత్వం మరిచిపోయి లాఠీలతో కొట్టించారు. నెత్తురోడి బోరుమన్న ఆడబిడ్డలను ఈడ్చుకుపోయారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పాలనలో ఇలాంటి దారుణాలు ఎన్నో. కేవలం పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలే నాడు లక్ష్యాలయ్యాయి. స్వతంత్ర పోరాటంతో దేశం కోసం నినదించిన వారిపై బ్రిటిష్ పాలక రాక్షసులు ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు అంతే రాక్షసంగా వ్యవహరించారని మేధావులు, ప్రజా సంఘాల నేతలు తరచూ చెబుతూ ఉంటారు. మృతుల సంఖ్యలో తేడా మినహాయిస్తే జలియన్వాలా బాగ్కి, బషీర్ బాగ్కి తేడా లేదనేది వారి వాదన. రెండూ కూడా రాక్షస ఆలోచనల నుంచి వచ్చిన హింసరచనలే. నిరంకుశ పాలకుల మార్క్ నెత్తటి సంతకాలు. మేధావుల నుంచి సామాన్య ప్రజల దాకా అందరూ నాడు చంద్రబాబు అరాచకాలను బ్రిటిష్ పాలకులతో పోల్చారు. కానీ వాళ్ళెవ్వరూ ఊహించలేదు రాబోయే రోజుల్లో ఇంతకు మించి క్రూరత్వంతో, ఇంతకు మించిన పైశాచికత్వంతో, ఇంతకు మించిన అరాచకత్వంతో పచ్చముట తెలుగు ప్రజలను వేధించుకు తింటుందని. ప్రజల ఆశలను, లక్ష్యాలను, కలలను, భవిష్యత్తుని తమ అరాచక పాలనతో చిదిమేసి వికటాటహాసం చేస్తుందని నాడు ఎవ్వరూ ఊహించలేదు. బషీర్బాగ్ కాల్పుల ఘటనలో జనరల్ డయ్యర్ 2.0లా చెలరేగిన చంద్రబాబు ఆ తర్వాత కూడా ఎన్నడూ నాటి అరాచకానికి పశ్చాత్తాపడలేదు. ప్రపంచ బ్యాంకు మోజులో, విజనరీ ముసుగులో, ఎల్లో మీడియా జాకీలేసి లేపిన పల్లకిలో ఊరేగుతూ ఎంతమంది ఉసురు పోసుకున్నారో లెక్కేలేదు. 2004, 2009 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా చంద్రబాబు తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా ఈ సమయంలో నమ్మించి నట్టేట ముంచడంలో మరిన్ని మెలకువలు సాధించారు కాబోలు. 2014లో అధికారంలోకి రాగానే రైతులు, పేదలు, సామాన్య ప్రజలు అన్న తేడా లేకుండా అందరి బతుకుల్లో చీకట్లు నింపారు. వీళ్లంతా సంఘ విద్రోహ శక్తులు కాదు, సామాన్య ప్రజలు, పేదలు, రైతులు, మధ్యతరగతి జీవులు. వీళ్ల డిమాండ్ కూడా ఎవరు తీర్చలేని గొంతెమ్మ కోరిక కాదు. కరెంటు ఛార్జీలు తగ్గించమన్నారు. అంతే, విజ్ఞప్తి చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు, వినమ్రంగా చెప్పారు. అప్పటికీ చంద్రబాబు పాషాణ హృదయం కరగకపోతే మరో దారి లేక నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలువైపుల నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇంతమంది ఒకేసారి తమ కష్టం చెప్పుకుంటే ఏలిన వారి మనస్సు కరగకపోతుందా అని భావించారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉంది చంద్రబాబు. కుటిల బుద్ధితో, కుట్రలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు ప్రజల నిరసన విషయంలోనూ అదే కుటిలతను ప్రదర్శించారు. మరోసారి ప్రజలు తన వైపు వేలెత్తి చూపే సాహసం కూడా చేయకూడదని భావించారు. పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. ఓవైపు నుంచి గుర్రాలతో తొక్కించారు, మరోవైపు లాఠీ చార్జ్. అంతలోనే బాష్పవాయు గోళాలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. నలువైపుల నుంచి కర్కశంగా దాడి జరుగుతున్న వేళ తుపాకులు గురిపెట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్న పాపానికి ప్రాణాలు తీసేశారు. బషీర్బాగ్ కాల్పులు ఈ రోజుకి కూడా 25 సంవత్సరాలు, ఈ రోజుకి 25 సంవత్సరాలు అవుతుంది. 2000లో జరిగినటువంటి ఆ కాల్పుల ప్రభావంతో ఈ రోజు కూడా విద్యుత్ ఛార్జీలు అనేటువంటిది పెరగకుండా సుమారుగా 18 సంవత్సరాలు ఆగిపోయాయి. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో జరిగే ప్రతి సమావేశంలో రోల్ బ్యాక్ అనే పేరుతో విద్యుత్ ఒప్పందాలని పీపీఏ రోల్ బ్యాక్ అని ప్రతి సమావేశం పిలిపివ్వడం జరిగింది. జీవీకే, స్పెక్ట్రమ్, హిందూజాలతో జరిగిన వాడినా వాడకపోయిన విద్యుత్కి ఛార్జీలు ఇవ్వాలని, చెల్లించాలని చంద్రబాబు ఒప్పందాలని రద్దు చేసేదాకా ఆ పోరాటం కొనసాగింది. తర్వాత ఒప్పందాలు రద్దయినాయి. దాని ఫలితంగా తర్వాత ఆ ప్రభుత్వం
తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా వ్యవసాయంలో కూడా ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచ బ్యాంకు సిద్ధాంతం ఉచితం అనేది ఉండకూడదు, ఎస్సీ ఎస్టీలకు కూడా రాయితీలు ఉండకూడదు. కానీ ఈ రాయితీలను కూడా మన రాష్ట్రంలో ప్రజలు సాధించుకోవడానికి బషీర్బాగ్ పోరాటమే ప్రధానమైన కారణం. బషీర్బాగ్ అరాచకంతో ప్రజలు చంద్రబాబును చీకొట్టిన తీరు గురించి ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత 2 పర్యాయాలు చంద్రబాబును ప్రజలు ఘోరంగా ఓడించారు. 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీల నుంచి రైతులకు వెన్నుపోటు పొడవటం దాకా తన పైశాచికత్వాన్ని మరింత క్రూరంగా ప్రదర్శించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి ఆ 5 ఏళ్లలో 5,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేశారు. అక్కడితో ఆగలేదు. 2014లో అధికారంలోకి రావటానికి 600కు పైగా హామీలిచ్చిన చంద్రబాబు గెలిచిన తర్వాత నిస్సిగ్గుగా వాటిని అటకెక్కించారు. నాడు బషీర్బాగ్ కాల్పులకు కారణమైన విద్యుత్ ఉద్యమం రైతుల నుంచి పుట్టింది. 2014లో మరోసారి రైతులను మోసం చేశారు చంద్రబాబు. ఏ రైతుల మీదైతే అధికారంలో ఉన్నప్పుడు కాల్పులు జరిపించారో అదే రైతులను ప్రసన్నం చేసుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు నేతలు అయితే ఇంటింటికి తిరుగుతూ రైతులు తమ దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని, తాము అధికారంలోకి రాగానే అన్ని రుణాలను మాఫీ చేస్తామని ప్రచారం చేశారు. 2014లో గెలవగానే రైతుల రుణాలను మాఫీ చేయలేదు చంద్రబాబు. వ్యవసాయ రుణాల మాఫీ కోసం అంటూ కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. రైతులు అప్పులు కట్టలేక రోడ్డున పడ్డారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకుల వేధింపులు తట్టుకోలేక వరుసగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టడంతో మొక్కుబడిగా రుణమాఫీకి అంగీకరించారు. చివరకు కేవలం 14,000 కోట్ల రూపాయలు చెల్లించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఆ మొత్తం రైతుల అప్పుల వడ్డీలకు కూడా సరిపోలేదు. మొదట చెప్పిన ప్రకారం 87,612 కోట్లెక్కడ, 14,000 కోట్లెక్కడ? నాటి బషీర్బాగ్ కాల్పుల ఘటనతో రైతులను వదిలిపెట్టలేదు చంద్రబాబు. 2014 నుంచి 2019 మధ్య కూడా రైతులను నానా బాధలు పెట్టారు. స్కామ్ల మోత మోగించారు. అమరావతి వేదికగా కుంభకోణాల పర్వాన్ని నడిపించారు. నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజలను ఘోరంగా వంచారు. ప్రశ్నించకూడదు, నిరసన తెలపకూడదు, కష్టాల్లో ఉంటే పట్టించుకోరేం అని గొంతు పెంచకూడదు, ఇదెక్కడి అన్యాయం అని ఎదురు తిరగకూడదు. తిరిగితే ప్రాణాలు తీసేస్తారు, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిస్తారు. బషీర్బాగ్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసింది అదే. 25 ఏళ్ల తర్వాత అదే పైశాచికత్వాన్ని మరింత అరాచకంగా ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో పాలకుల దారుణాలను ప్రశ్నించకూడదు, హామీల అమలుపై నిలదీయకూడదు, సంక్షేమం అభివృద్ధి సంగతేంటని అడగకూడదు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తిపెట్టే స్థితికి చేరింది చంద్రబాబు పైశాచికత్వం. భారత రాజ్యాంగం ప్రశ్నించటం దేశ పౌరుల హక్కు అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే తప్పుడు కేసు ఖాయమని బెదిరిస్తోంది. భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ పుట్టుకతోనే దేశ పౌరులకు సొంతం అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛకి, వాక్ స్వాతంత్ర్యానికి సమాధి కడుతోంది. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోయింది. వాటన్నింటి వైపు వేలెత్తి చూపకుండా ఉండటానికి ప్రశ్నించే గొంతులపై కత్తి కట్టింది. ఎన్నికల హామీలు అమలు ఎప్పుడు అని అడగటానికి వీల్లేదు. అడిగితే అక్రమ కేసులు. సంక్షేమం అభివృద్ధి సంగతేంటని అడగకూడదు. అడిగితే తప్పుడు కేసులు. సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ అరాచకాలను నిలదీసినా, ప్రశ్నించినా, ఎత్తి చూపినా ఇక అంతే సంగతులు. 10ల సంఖ్యలో కేసులు పెట్టడం, అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోవటం, అరెస్టులు చూపించకుండా కుటుంబ సభ్యులను వేధించటం, 3rd డిగ్రీ ప్రయోగించి హింసించటం, కేసుల మీద కేసులు పెట్టి నీ భవిష్యత్ అంతా కోర్టులు, జైలు చుట్టూనే తిరగాల్సి ఉంటుందని బెదిరించటం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు బషీర్బాగ్ అరాచకం జరిగింది. నాడు బషీర్బాగ్ కాల్పుల ఘటనను అందరూ జలియన్వాలా బాగ్ మారణ హోమంతో పోలుస్తూ చంద్రబాబు అంత దారుణంగా ఎలా వ్యవహరించారంటూ ప్రజలు, మేధావులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేడు బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 25 ఏళ్లు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను చూసిన వాళ్ళు
బషీర్బాగ్ నాటి బాబు కన్నా నేటి బాబు మరింత పైశాచికంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆశ్చర్యపోతున్నారు. 25 కాలం గడిచిన ప్రశ్నిస్తే గొంతుని, ఉద్యమించే గొంతుని అణచివేయాలన్న పైశాచికత్వం మాత్రం చంద్రబాబులో ఏమాత్రం తగ్గలేదంటున్నారు పరిశీలకులు. బషీర్బాగ్ కాల్పులకు కారణం రైతుల విద్యుత్ పోరాటం. విద్యుత్ ఛార్జీలను తగ్గించమని నాడు సామాన్య ప్రజలతో పాటు రైతులు అసెంబ్లీ బాట పడితే బాష్పవాయుగోళాలతో తూటాలతో స్వాగతం చెప్పారు చంద్రబాబు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతిసారి విద్యుత్ ఛార్జీల మోతతో సామాన్యుడి బతుకు మీద కొట్టడం మాత్రం చంద్రబాబు ఎప్పుడూ మర్చిపోరు. అరాచకాలతో, కుట్రలతో, స్కామ్లతో ఎంత బిజీగా ఉన్నా విద్యుత్ ఛార్జీల పెంపును మాత్రం అస్సలు మర్చిపోరు. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది కూడా అదే. గత 14 నెలల్లో చూస్తే ఈ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో 15,257 కోట్ల రూపాయలని నేరుగా విద్యుత్ ఛార్జీల రూపంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పేరు ఏవైనప్పటికీ వినియోగదారుల మీద 15,000 కోట్ల రూపాయలకు పైగా వేసింది. ఇప్పుడు 2014-19 మధ్యలో వాడినటువంటి విద్యుత్ సర్దుబాటు ఛార్జీల్లో తేడాలు వచ్చినాయని చెప్పి మరో 12,717 కోట్ల రూపాయలు బహారాలు వేయడానికి ఈరోజు ఏదైతే రెగ్యులేటరీ కమిషన్ ఉందో దాని పర్మిషన్ తీసుకుంటున్నారు. అంటే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎన్నికల ముందు చెప్పింది ఏమిటి? నాణ్యమైన విద్యుత్తును తీసుకొస్తానని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయదు, ఒకవేళ ఎక్కడైనా ఇప్పటికే ఏర్పాటు చేస్తే దాన్ని పగలగొట్టమని చెప్పినారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ 14 నెలల కాలంలో తిరిగి అదే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్ట్గా ఛార్జీలు పెంచలేదు, కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పుడు పెంచారు. మరో 12,000 కోట్ల రూపాయలకు పైగా పెంచడానికి సిద్ధమవుతున్నారు. బషీర్బాగ్ కాల్పులతో ప్రశ్నించే స్వభావాన్ని, తన అరాచకాలను నిలదీసే చైతన్యాన్ని కాల్చి పారేస్తానని 25 క్రితమే చంద్రబాబు తెగేసి చెప్పారు. ఇప్పుడు ఏపీలో తాము చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నా, నిలదీస్తున్న వారిపై తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, భావ ప్రకటన స్వేచ్ఛ, హక్కుల పేరుతో ప్రజలు ప్రదర్శించే చైతన్యాన్ని అణచివేయటానికి ఎంత రాక్షసంగా అయినా వ్యవహరిస్తానని 25 క్రితం బషీర్బాగ్ కాల్పుల ఘటనతో కావచ్చు, ప్రస్తుత తన పాలనతో కావచ్చు చంద్రబాబు తెగేసి చెప్తూనే ఉన్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.